మేషరాశి వారి ఇంట్లో ఆమె తిరుగుతుంది. ఆమె ఎవరు? ఎందుకు తిరుగుతుంది? మీకు జరగబోయేది ఇదే. వింటే మీ కాళ్ళు చేతులు వణికిపోతాయి. మేషరాశి వారికి సాక్షాత్తు ఒక దైవశక్తి మీ ఇంట్లోకి ప్రవేశించబోతుంది. ఆల్రెడీ మీకు ఆ దైవశక్తి యొక్క అనుగ్రహం, కరుణ కటాక్షం అనేది స్టార్ట్ అయిపోయింది. ఇక మీ ఇంటి లోపలికి ప్రవేశం ఒక్కటే ఆగి ఉంది. అయితే ఎప్పటి నుంచో ఆ దైవశక్తి అనేది ఏదైతే ఉందో అది మీ చుట్టూ కూడా తిరుగుతూ ఉంది. ఇక ఆ దైవశక్తి ఎప్పుడు మీ దగ్గరకు చేరుదామా, అలాగే మీ జీవితంలో ఉండేటటువంటి కష్టాలు హరించి వేసి చక్కగా మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని కాపాడుకుంటూ మీకు వచ్చేటటువంటి ప్రతి ఒక్క ఆపదని తరిమి కొడుతూ మిమ్మల్ని చల్లగా చూడడానికి ఆ దైవశక్తి మీ చుట్టుపక్కనే తిరుగుతుంది. ఈ 2024వ సంవత్సరం డిసెంబర్ 25వ తేదీ నుంచి ఆ దైవశక్తి మీ ఇంట్లోకి ప్రవేశించబోతుంది. అలాగే మీకు మంచిగా ప్రతి ఒక్క సంకేతాన్ని తెలియజేస్తుంది. అయితే దైవశక్తి ఎంత సైలెంట్గా అయితే మీ జీవితంలోకి ప్రవేశిస్తుందో, మీరు కానీ ఆ దైవశక్తిని గుర్తించలేకపోతే మాత్రం మీ జీవితంలోకి వచ్చిన ఆ హ్యాపీనెస్ అంతా కూడా సైలెంట్గా తిరిగి వెళ్ళిపోవచ్చు. అయితే ఈ యొక్క మేషరాశి వారు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి, అలాగే మీకు వచ్చే సంకేతాలు ఏంటి, ఆ దైవశక్తి మీ ఇంట్లోకి వచ్చే ముందు మీకు చెప్పే ప్రతి విషయాలను ఎంతో క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. రాశి చక్రంలో మేషరాశి అనేది మొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి అంగారకుడు. ఈ యొక్క మేషరాశి వారికి రాబోయే రోజుల్లో మీకు ఎంతో మంచి జరగబోతుంది. ఎందుకు అంటే సాక్షాత్తు ఆ దైవశక్తి మీ చుట్టుపక్కల తిరుగుతూ ఉంది. కాబట్టి మీకు ఎటువంటి ఆపదైనా, ఎలాంటి కష్టమైనా సరే ప్రతి ఒక్కదానితో ఆమె స్వయంగా పోరాడుతుంది. దాని తర్వాతే మీ జీవితంలోకి ఏదైనా మంచి జరగటం అనేది జరుగుతుంది. ఇప్పటిదాకా మీరు పడిన కష్టాలు చాలు. ఎందుకంటే మీకున్న కష్టాలు అన్నింటికీ చెక్ పెట్టేస్తుంది ఆ దైవశక్తి. అయితే ఆ దైవశక్తి మీ ఇంట్లోకి ఏ విధంగా ప్రవేశించబోతుంది, అసలు ప్రవేశించిందా లేదా అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మేషరాశి వారి ఇంట్లోకి ఆ దైవశక్తి వచ్చే ముందు కొన్ని సంకేతాలను పంపిస్తుంది. అందులో మొదటి సంకేతం ఏమిటంటే మీరు పడుకున్నప్పుడు సడన్గా నిద్రలో మెలకువ రావడం. మీకు నిద్రలో మెలకువ ఎప్పుడైతే వస్తుందో అది కూడా బ్రహ్మ ముహూర్తంలోనే మీకు ఎక్కువగా మెలకువ అనేది వస్తుంది. అంటే ఉదయం 3 గంటల నుంచి 5 గంటల లోపు సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అని అంటారు. అంటే తెల్లవారుజామున మీకు తెలియకుండానే బ్రహ్మ ముహూర్తంలో మెలకువ అనేది వస్తుంది. ఇక దానికి తోడు మీరు ఎక్కువగా చెడు మాటలు మాట్లాడడం, వేరే వారి గురించి చెడుగా మాట్లాడడం, అలాగే వేరే వాళ్ళు ఎవరైనా చెడుగా మాట్లాడుతున్నా, అలాగే అన్యాయం జరుగుతున్నా కూడా మీరు వాటిని అస్సలు సహించరు. మీకు కోపం వస్తుంది. కోపం అంటే మీకు వచ్చే విపరీతమైన కోపం కాదు. ఎందుకు ఈ మనుషులు ఈ విధంగా మాట్లాడుతున్నారు, దీనికి ఇంతగా మాట్లాడాల్సిన అవసరమైతే లేదు కదా అనే భావన మీకు తప్పనిసరిగా కలుగుతుంది. అయితే మీరు ఎక్కువ శాతం ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇక రెండవ సంకేతం ఏమిటంటే మీ మనసు ఒక్కసారిగా ఆధ్యాత్మికత వైపు మళ్ళుతుంది. అంటే మీ యొక్క మనసు అలాగే మైండ్ రెండూ కూడా ఎక్కువ శాతం దేవుడి వైపే ఉంటుంది. మీరు ఎక్కువగా గుడికి వెళ్ళడానికి, పూజలు చేయడానికి, అలాగే దేవుడి దగ్గర ఉంటే చాలు, నాకు ఎంతో ప్రశాంతత కలుగుతుంది అనే భావన మీ మనసులో వస్తూ ఉంటుంది. అలాగే మరొక సంకేతం ఏమిటంటే మీరు ఎక్కువ శాతం ఎప్పుడైనా జనాల మధ్యలో కూర్చొని వాళ్ళు మాట్లాడేటప్పుడు అనవసరమైన మాటలు మీకు ఏమాత్రం కూడా ఇంట్రెస్ట్ అనేది ఉండదు.
మీకు ఎంతసేపటికి సేవా భావన, అలాగే ఆ భగవంతుణ్ణి స్మరించుకోవడం, మంచి మాటలు వినడం, అదేవిధంగా ప్రశాంతంగా ఒంటరిగా ఉండి మెడిటేషన్ చేసుకోవడం ఎక్కువ శాతం మీకు పీస్ ఆఫ్ మైండ్ అనేది ఉంటుంది. అక్కడే అర్థమైపోతుంది కదా. ఎలా అంటే మానవుడు ఎప్పుడు చూసినా డబ్బు మీద ఆశ, అలాగే దురాలోచనలు కలుగుతూ ఉంటాయి. అంటే మనిషి ఎక్కువగా నేను ఇది ఎలా పొందాలి, అది ఎలా పొందాలి అని చెప్పి తన మనసుని అలాగే మైండ్ని ఎప్పుడూ కూడా పరిగెత్తిస్తూ ఉంటాడు. కానీ ఎప్పుడైతే వీటన్నింటి మీద మోహం అంటే ఇంట్రెస్ట్ అనేది తీరిపోతుందో అప్పుడు మంచి రూపంలో నడుస్తారు. ఇక ఆ సమయంలో మనిషికి ఇవన్నీ కూడా ఎక్కువగా చేరువవుతూ ఉంటాయి. కాబట్టి ఈ సంకేతాలన్నీ మీకు చాలా ఈజీగా తెలుస్తూ ఉంటాయి. ఇటువంటి సంకేతాలు మీకు రావడం స్టార్ట్ అయితే కనుక అప్పుడు మీరు అర్థం చేసుకోండి, ఆ దైవశక్తి మీ ఇంట్లోకి ప్రవేశించబోతుంది అని. ఇక అక్కడ నుంచి మీకు ఎటువంటి కష్టాలు అనేవి ఉండవు. ఇప్పటి వరకు మీరు చేసిన ప్రతి ఒక్క పనిలో ఏవైతే ఆటంకాలు వచ్చాయో అవన్నీ కూడా తీరిపోతాయి. అలాగే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. అది మీ కుటుంబ పరంగా కావచ్చు, అంటే మీ ఇంట్లో మీ తల్లిదండ్రులు కావచ్చు, మీ జీవిత భాగస్వామి కావచ్చు, అలాగే మీ పిల్లలు కావచ్చు, వాళ్లతో కూడా మీ యొక్క సంబంధాలు మంచిగా మెరుగుపడతాయి. అలాగే మీ యొక్క ఉద్యోగ జీవితంలో వచ్చేటటువంటి ప్రతి ఒక్కటి ఏదైతే స్టెప్ తీసుకోవాలని మీరు అనుకుంటున్నారో దానికి ఈ సమయం మీకు ఎంతో మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. అలాగే ఉద్యోగంలో మీకు ప్రమోషన్స్ అనేవి ఉంటాయి, శాలరీలు ఇంక్రిమెంట్స్ అనేవి కూడా ఉంటాయి. అదేవిధంగా ప్రతి ఒక్క పని కూడా మీకు తెలియకుండానే ఎటువంటి అడ్డంకులు లేకుండా సజావుగా సాగుతూ ఉంటాయి. ఇదంతా కూడా మీకు తెలియకుండానే ఆ దేవత అనుగ్రహంతో ప్రతి ఒక్క అవకాశం మీ దగ్గరికి చేరుకుంటూ ఉంటుంది. అయితే ఆ దైవశక్తి ఏంటి, సాక్షాత్తు ఆ దైవశక్తి ఎవరు, ఆ రూపం ఏమిటి, ఆ దేవతాశక్తికి మనం ఏ విధంగా పూజలు చేసుకోవాలి, అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఆ దైవశక్తి మరెవరో కాదు, సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి. అవును, ఇది నిజం. ఆ తల్లి ఈ నెల డిసెంబర్ 25వ తేదీ నుండి మీ మీద అనుగ్రహం చూపించబోతుంది. ఇక ఆ ధనలక్ష్మీదేవి మీ ఇంట్లోకి రాబోతుంది. ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తే కనుక మీకు ఎలాంటి కష్టాలు, బాధలు అనేవి ఉండవు. అలాగే ఆర్థిక పరంగా మీకు డబ్బుకు సంబంధించి ఎటువంటి లోటు అనేది ఉండదు. అయితే ఆ లక్ష్మీదేవి అమ్మవారు మీ ఇంట్లో ఎటువంటి స్థానంలో నివాసం ఉంటారు అని అంటే మీ ఇంటి గుమ్మం ముందు, అంటే మీ ఇంటికి ఎంటర్ అయ్యే ప్లేస్ని బ్రహ్మస్థానం అని అంటారు. ఇక ఆ బ్రహ్మస్థానంలోనే అమ్మవారు నిలిచి ఉంటారు. అయితే ఆ బ్రహ్మస్థానాన్ని మీరు ఎప్పుడూ కూడా ఎంతో చక్కగా శుభ్రంగా ఉంచుకోవాలి. అక్కడ ఎటువంటి చెత్తా చెదారం, డస్ట్బిన్ లాంటివి, అలాగే చెప్పులు కూడా అస్సలు పెట్టకూడదు. అలా గుమ్మం ముందు చెత్త చెదారం, చెప్పులు ఉంటే గనుక ఆ లక్ష్మీ అమ్మవారు తిరిగి వెళ్ళిపోయేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ లేకుండా మీరు ఆ బ్రహ్మస్థానాన్ని ఎంతో పరిశుభ్రంగా ఉంచుకోండి. నిత్యం అక్కడ పసుపు కుంకుమలతో మీ గుమ్మాన్ని అలంకరించుకోండి. అలాగే అమ్మవారిని ఆహ్వానిస్తూ గుమ్మం దగ్గర దీపాలను వెలిగించండి, ధూపం వేయండి. మీకు కుదిరితే ఆ స్థానంలో తులసి చెట్టును పెట్టి పూజించండి. మేము చెప్పినటువంటి జాగ్రత్తలు తీసుకుంటే సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కటాక్షం మీ మీద కలుగుతుంది. అలాగే మీకు తోచిన విధంగా పేదవారికి దాన ధర్మాలు చెయ్యండి. అనాథాశ్రమంలో ఉండే పిల్లలకు లేదా వృద్ధులకు ధన రూపేణ లేదా వస్త్రదానం లేదా అన్నదానం చెయ్యండి. తద్వారా లక్ష్మీమాత సంతోషించి మీకు అష్టైశ్వర్యాలతో పాటు అపారమైన పుణ్యఫలాన్ని ప్రసాదిస్తుంది. అలాగే మేము చెప్పిన ఈ సంకేతాలన్నీ కూడా మీరు కనుక గమనించినట్లయితే ఈ యొక్క మేషరాశి వారి ఇంట్లో ఆ దైవశక్తి అంటే లక్ష్మీ అమ్మవారు నివాసం ఉన్నారా లేదా అని మీకు స్పష్టంగా అర్థమవుతుంది.
ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి.